ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భూమిపై నివసించే సమస్త ప్రాణకోటిని చల్లగా చూడాలని తమ స్వార్థం కోసం యుద్ధం చేస్తూ అమాయకుల ప్రాణాలను, ఆస్తులను, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న ప్రజాపాలకులు అని చెప్పుకునే నరరూప రాక్షసులను సంహరించి భూమిపై శాంతి స్థాపన జరిగి మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, గ్రహాల కదలికలు మన తలరాతను మారుస్తాయని మీకు తెలుసా? ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో మనం 2026 పరాభవనామ సంవత్సరం మే మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ మే మాసం మీ రాశికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు ఉన్నాయా? మీ ప్రేమ, కుటుంబ, వైవాహిక జీవితం, అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? మీ భవిష్యత్తును మార్చే ఆ కీలకమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైస్ కనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే నెల రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి స్త్రీ పురుషులకు పరాభవనామ సంవత్సరం మే మాసం రాస్యాధిపతి శుక్రగ్రహ అనుకూలతచే ధనలాభం కలుగుతుంది. అన్ని రంగముల వారికి చాలా బాగుంటుంది. అన్నింటా ముందంజలో ఉంటారు. మాస ప్రారంభంలో నూతన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉన్నది. వృత్తిపరంగా మంచి గుర్తింపు, ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. వస్తు వస్త్ర లాభములు కలవు. ఈ రాశి విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు లభిస్తాయి. పెద్దవారిని కలుసుకొనుట, మీ కార్యక్రమాల్లో సకాలంలో మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలరు. స్త్రీ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, వాహన లాభములు, వివాహాది శుభకార్యక్రమాలకు హాజరగుట జరుగును. గ్రహగతుల రీత్యా చూసిన మే మాసంలో తులారాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుందండి. భాగ్యస్థానంలో సొంత నక్షత్రంలో ఉన్న గురువు, అలాగే మే 14 తర్వాత అక్కడికే చేరుకునే శుక్రుడి అనుకూలత వల్ల వృత్తి, విద్య, ఆర్థిక, అలాగే ప్రేమ విషయాల్లో అద్భుతమైన పురోగతి లభిస్తుంది. మాస ప్రథమార్థంలో సప్తమ స్థానంలో సూర్యుని ఉచ్చస్థితి, అలాగే 6వ ఇంట్లో మే 11 వరకు కుజుని సంచారం వల్ల ఈ రాశి ఉద్యోగులకు, వ్యాపారులకు విశేష లాభాలు, గౌరవ ప్రశంసలు అందుతాయి. అయితే మే 15 తరువాత వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు నివారించడం ఉత్తమం. ఈ రాశి విద్యార్థులకు గురుగ్రహ అనుగ్రహంతో ఏకాగ్రత పెరిగి ప్రాక్టికల్స్ లేక పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలకు ఇది ఎంతో అనుకూల కాలం అయినప్పటికీ సప్తమంలో సూర్యకుజుల ప్రభావం వల్ల ముఖ్యంగా మే 11 నుంచి 15 మధ్యన వైవాహిక జీవితంలో, అలాగే కుటుంబ జీవితంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యపరంగా మాస ద్వితీయార్థం అత్యద్భుతంగా ఉన్నప్పటికీ మాస ప్రథమార్థంలో శని కుజుల కలయిక వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు మీరు అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 1, 6, 13, 14, 15, 21, 23, 24, 28. ప్రతికూల దినములు చూసిన 3, 8, 9, 10, 17, 18, 19, 26, 31. తులారాశి స్త్రీ పురుషులకు ఈ మే మాసంలో మీరు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యం కొంత తగ్గుతుంది. పనులు మీరు అనుకున్నంత సవ్యంగా, వేగంగా సాగవు. తద్వారా మీకు చికాకు, కోపం కలుగుతుంది. ఇంట్లో పరిస్థితులు కూడా కొంత ఇబ్బందికరంగా మారవచ్చును. సో ఉద్రేకంగా ఉంటారు. మాస అంతమున భార్యకు స్వల్ప అనారోగ్య భంగములు, చిన్న చిన్న గొడవలు, తగాదాలు ఏర్పడును. సో ఫైనల్గా నేనిచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే సంయమనంతో, విఘ్నతతో వ్యవహరించాలి. మనోనిగ్రహమే తరుణోపాయమని గ్రహించండి. కనుక చక్కటి పరిహారం కొరకు మీరు ప్రతిరోజు ఉదయం కాలభైరవాష్టకం చదవాలి. అలాగే శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన, స్వామికి తమలపాకుల మాలను సమర్పించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం.
కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.